మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ బ్యాటరీస్ చూపించి మీకు ఎన్ని ట్యాంకులు చెప్పాను? 4, 5 మీరు 4, 5 చెప్పారు. నాకు 6, 7 వస్తుంది. మీకు 7 ట్యాంకులు ఖచ్చితంగా ఫీల్ 100% వస్తుంది. ఈ బ్యాటరీస్ ఏదైతే ఉందో మీకు వేరే కంపెనీ వాళ్ళు కానీ ఇంకా వేరే డ్రోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీకి వచ్చారు, ఫోటోలు తీసుకెళ్లారు, చాలా మంది వచ్చారు. ఫోటోలు తీసుకెళ్లారు, నా బ్యాటరీ తీసుకెళ్లి వాళ్ళ డ్రోన్ కూడా కొట్టుకొని తెచ్చిచ్చారు నాకు. ఓకే, వాళ్ళ డ్రోన్ పెట్టినప్పుడు ఎన్ని ట్యాంకులు వచ్చినాయి? స్ప్రే 100 పెట్టి కొడితే 9 ట్యాంకులు వచ్చింది. 9 ట్యాంకులు 100 స్పీడ్. మీరు అప్పుడు చెప్పిన దానికన్నా ఇప్పుడు బ్యాటరీ అయితే 2 పంపులు ఎక్కువ వస్తుంది. మీరు 4 పంపులు 5 పంపులు వస్తున్నారు, 6, 7 పంపులు గ్యారంటీ కొడుతున్నారు. మా అన్న కొడుకు పక్కకున్నాడు, ఆ బాబు కూడా తెచ్చిండు, కానీ ఆ బాబు 3 ఎకరాలే వస్తుంది. అది నార్మల్ బ్యాటరీ, అది స్మార్ట్ బ్యాటరీ అంటారు, 3 ఎకరాలే కొడతారు ఆ బాబు. నాది ఇప్పుడు 6 ఎకరాలు వస్తుంది. వర్షన్ అయితే 7 ఎకరాలు కొట్టుకోవచ్చు. 58.9 ఉంటుంది కదా, నేను 51 లోనే క్లోజ్ చేస్తా. 50 కూడా రానియాలి, ఇప్పటి వరకు రానియాలి. ఎందుకంటే మీరు చెప్పారు కదా 50 లోపల వాడితే బ్యాటరీ డౌన్ అవుతుంది అని. 51 లోపలనే, 50 కూడా రాలేదు. మీకు ఈ డ్రోన్ అయితే బాగానే మంచిగా ఉంది, బాగానే కాదు, మంచి సూపర్. నేను 4 ట్యాంకులు తెచ్చిన 6, 7 ట్యాంకులు కొడుతున్నాయి. ఫస్ట్ సీజన్ లో యూజ్ చేశారు కదా ఈ బ్యాటరీలు, ఈ సీజన్ లో మళ్ళీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు పోయిన సీజన్ లో ఎన్ని ట్యాంకులు వస్తుందో ఇదే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సీజన్ లో అన్ని ట్యాంకులు ఇప్పుడు సేమ్ అదే. ఇప్పుడు ఆల్రెడీ 2 డేస్ నుంచి నడుపుతానే ఉన్నా, సేమ్ అదే అట్లే ఉంది. పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి లేదు, డ్రోన్ కానీ ఏది కానీ ఏ ఇబ్బంది లేదు, మంచిగా. బ్యాటరీస్ ఏదైతే ఉందో ఈ 4-5 ట్యాంకులు ఒక సీజన్ వస్తుంది, రెండో సీజన్ రావు అన్న డౌట్ అయితే ఏం లేదు. మీకు రెండో సీజన్ లో కూడా రెండో సీజన్ లో సేమ్ అలానే ఉంది, అట్లనే కొడుతున్నాం. బ్యాటరీ పర్ఫార్మెన్స్ సేమే ఉంది. ఎప్పుడైనా ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తారు. ఏదైనా కావాలన్నా కూడా రెక్కలు పోయినా పట్టీలు చిన్న వస్తాయి కామన్ గా, దానికి ఎప్పుడైనా అడిగినా కొరియర్ చేస్తా ఉన్నా, నేను తీసుకుంటా ఉన్నా. బాగుంది. ఇంటికే వచ్చి ట్రైనింగ్ ఇచ్చాడు, డ్రోన్ తీసుకొచ్చి ఇంటికే వచ్చి ట్రైనింగ్ ఇచ్చిండు. చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా నా డ్రోన్ కే కాల్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అయితే మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వేర్లో అయితే ఉన్నాము. అలాగే మన దగ్గర శివలింగ గారు అయితే ఈ ఎక్సైట్ ఎక్సాకాప్టర్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మన టెట్టు ప్లాటినం బ్యాటరీస్ అయితే తీసుకున్నారు. లాస్ట్ సీజన్ లో మనం టెట్టు ప్లాటినం బ్యాటరీస్ అయితే ఇచ్చాము. అలాగే మనం కస్టమర్లకి టెట్టు ప్లాటినం బ్యాటరీ 4 నుంచి 5 ట్యాంకులు అయితే వస్తాయని మనం అయితే చెప్పాము. మనకి ఈ బ్యాటరీలు ఫీల్డ్ కండిషన్ లో మనకి ఎన్ని ట్యాంకులు వచ్చింది, ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటి ఛార్జింగ్ టైం ఎలా పట్టింది, ఇంకా డ్రోన్ ఫీల్డ్ ఎలా పనిచేసింది, వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా ఫీల్డ్ కండిషన్ లో పూర్తిగా ఇది ఎలా బ్యాటరీస్ కానీ డ్రోన్ కానీ పూర్తిగా ఎలా ఫ్లై అయిందని అయితే మనం శివలింగ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు లాస్ట్ ఇయర్ మన దగ్గర విజయవాడ వచ్చి డ్రోన్ తీసుకున్నారు కదా? అవును. ఈ డ్రోన్ మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి ఫీల్డ్ లో? మంచిగా ఉంది. అయితే డ్రోన్ వచ్చేసి మనకు ఫీల్డ్ లో ఒక బ్యాటరీ 6 నుంచి 7 ట్యాంకులు కొడతాం. ఇప్పుడు మన దగ్గర హైట్ లెవెల్ మన మొక్కజొన్న శనగ కొడితే 6 ట్యాంకులు కొడతాం. మామూలుగా వర్షాన్ని కొట్టాలంటే 7 ఎకరాలు వస్తుంది ఒక బ్యాటరీ. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ బ్యాటరీస్ చూపించి మీకు ఎన్ని ట్యాంకులు చెప్పాను? 4, 5 చెప్పారు. ఇప్పుడు నా దగ్గర అయితే ఇంకా బాగుంది. ఓకే, నేను ఫీల్డ్ కండిషన్ లో మామూలుగా అందరికైతే 4 నుంచి 5 ట్యాంకులు అయితే వచ్చిందని చెప్పాను. మీకు దానికంటే ఎక్కువ వస్తుంది. బాగుంది బ్యాటరీ. ఓకే, మీరు ఏదైతే లాస్ట్ సీజన్ లో తీసుకున్నారు కదా, లాస్ట్ సీజన్ లో మీకు 6-7 ట్యాంకులు వచ్చింది. స్టార్టింగ్ లో మీరు డ్రోన్ తీసుకున్నప్పుడు పైలటింగ్ చేసినప్పుడు కొంచెం స్లో కదా, కొత్త కదా, 5 ట్యాంకులు 3 ట్యాంకులు 4 ట్యాంకులు కూడా ఆఫ్ చేసేది, ఎందుకంటే తెలియక. అట్లే కంటిన్యూ కొట్టేది, బాగుంది. 6 ట్యాంకులు 7 ట్యాంకులు కొడతాయి. ఇప్పుడైతే 7 ట్యాంకులు బరాబర్ వస్తుంది. ఓకే, మీకు లాస్ట్ సీజన్ లో యూజ్ చేశారు కదా ఈ బ్యాటరీలు, ఈ సీజన్ లో మళ్ళీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు పోయిన సీజన్ లో ఎన్ని ట్యాంకులు వస్తుందో ఇదే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సీజన్ లో అన్ని ట్యాంకులు ఇప్పుడు సేమ్ అదే. ఇప్పుడు ఆల్రెడీ 2 డేస్ నుంచి నడుపుతానే ఉన్నా, సేమ్ అదే అట్లే ఉంది. ఓకే, పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి లేదు, డ్రోన్ కానీ ఏది కానీ ఏ ఇబ్బంది లేదు, మంచిగా. బ్యాటరీస్ ఏదైతే ఉందో ఈ 4-5 ట్యాంకులు ఒక సీజన్ వస్తుంది, రెండో సీజన్ రావు అన్న డౌట్ అయితే ఏం లేదు. మీకు రెండో సీజన్ లో కూడా రెండో సీజన్ లో సేమ్ అలానే ఉంది, అట్లనే కొడుతున్నాం. బ్యాటరీ పర్ఫార్మెన్స్ సేమే ఉంది. మీరు సుమారు ఒక ఎకరం ఎంతసేపు స్ప్రే చేస్తున్నారు? ఇది 3.5 నిమిషాలు, 3:30 సెకండ్లు, 3:40 సెకండ్ల లోపు అయిపోతుంది. 3.5 నిమిషాలు అయిపోతుంది ఒక ఎకరం. మీరు 3.5 నిమిషాల్లో ఒక ఎకరం కొట్టగలిగితే మీకు 6-7 ట్యాంకులు వస్తాయి. 6-7 ట్యాంకులు వస్తుంది. ఓకే, అది మొక్కజొన్న చేను అయితే 4 నిమిషాలు పడుతుంది. 4-10 సెకండ్లు, 4-15 సెకండ్లు పడుతుంది. అది 5 ఎకరాలు బరాబర్ కొడుతుంది. జొన్న చేను అది 5.5 feet హైట్ ఉంటది, ఎత్తు ఉంటది కాబట్టి నీకు 5 ఎకరాలు బరాబర్ కొడుతుంది. 5 ఎకరాలు. వరి చేను అయితేనేమో ఇప్పుడు 3.5, 3:30, 3:40 సెకండ్లు అవుతుంది. 6 ఎకరాలు, 6.5 ఎకరాలు, 7 ఎకరాలు ఈజీ కొడుతుంది. 7 ట్యాంకులు అయితే బరాబర్ నడుస్తుంది. మీరు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ లో కానీ తెలంగాణ మనకు చాలా కంపెనీలు ఉన్నాయి. మన విజయవాడ వచ్చి డ్రోన్ తీసుకున్నారు కదా, మీరు అనుకున్న దానికి మేము ఇచ్చిన దానికి మీకు పర్ఫార్మెన్స్ ఏమో చాలా బాగుంది. నేను ఇక్కడ మన కల్లకుర్తిలో చెప్పారు, హైదరాబాద్ లో కొటేషన్ తీసుకున్నా, చాలా మంది అగ్రికల్చర్ గవర్నమెంట్ లో కూడా అడిగాను, టైం అది ఇది అని చెప్పారు. కానీ ఎక్కడ అడిగినా 2-3 బ్యాటరీలు వస్తుంది, 3 ఎకరాలు వస్తా అన్నారు. నాకు యూట్యూబ్ లో చూసి నేను మీ దగ్గరకు వచ్చిన, నేను ఎవరు సొల్యూషన్ ఏం లేదు, నేనే సొంతంగా యూట్యూబ్ లో చూసి వచ్చాను. మీకు నేను చెప్పినంత పర్ఫార్మెన్స్ వచ్చింది, బాగుంది. మీరు 4-5 చెప్పారు, నాకు 6-7 వస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ కాబట్టి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 6-7 నడుస్తుంది. చెప్పలేము, అంతనే నడిచినా చాలు, నాకు ఎక్కువ అవసరం లేదు. 6 అయితే బరాబర్ వస్తుంది, 6 ఎకరాలు కొట్టుకోవచ్చు.
ఈ చుట్టుపక్కల మీకు డ్రోన్లు చాలా ఉన్నాయి కదా? అవును. అవును. వాళ్ళ బ్యాటరీలకి ఈ బ్యాటరీకి ఏమన్నా తేడా? లే వాళ్ళ దానికి చాలా నా తేడా. మా సొంత మా ఇంటి పక్కనే మా అన్న కొడుకు ఉంది. అది 3 ఎకరాలే వస్తది. అది స్మార్ట్ బ్యాటరీ 3 ఎకరాలే కొడతాడు. చాలా మంది ఇప్పటికీ నా దగ్గరకు వచ్చి ఈ బ్యాటరీ ఫోటోలు తీసుకెళ్లడము, చూడడము అలాంటివి చాలా మంది జరిగింది. ఫ్లయింగ్ చేసుకొని చెక్ చేయడం వచ్చి. ఈ చుట్టుపక్కల ఊర్లో డ్రోన్ వాళ్ళు వచ్చి మీ బ్యాటరీస్ మా బ్యాటరీ చెక్ చేస్తా ఉన్నారు. కల్వకుర్తికి వెళ్ళి ఇక్కడ పక్కన ఇక వెల్దండ దగ్గర కూడా చెక్ చేస్తా ఉన్నారు. పర్ఫార్మెన్స్ బాగుంది. ఏ రిపేర్ లేదు, ఏం లేదు ఇప్పటి వరకు. ఏమన్నా పోతే ఆ రెక్కలు అయిపోతే వేసుకోవాలి అంతే. ఎలాంటిది రిపేర్ లేదు. మీరు 6 నుంచి 7 ట్యాంకులు కొడుతున్నారు కదా? అవును. ఒక ఎకరానికి కొట్టేటప్పుడు టైమింగ్ ఏంటంటే 3 నిమిషాలు 40 సెకండ్లు అలా చెప్పారు కదా? పడుతుంది. ఈ డ్రోన్ మీరు మన దగ్గరకు వచ్చి విజయవాడ వచ్చి తీసుకున్నారు కదా? అవును. మీకు విజయవాడ వచ్చి మన కంపెనీలో తీసుకోవాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే నాకు ఎవరు ఏం చెప్పలేదు. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా చూసిన తర్వాత ఈ బ్యాటరీ అనేది మనకు మంచిగా అనిపించింది. చూసిన ఏడు చూసినా 4, 5, 4, 3, 2 గవర్నమెంట్ లో కూడా కొటేషన్ తీసుకున్నా చేసినా కూడా 3 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలే కొడుతుంది. గంట 25 నిమిషాలు, గంట 20 నిమిషాలు, 2 గంటలు ఛార్జింగ్ పెట్టాలన్నారు. ఇది యూట్యూబ్ లో చూస్తే నాకు మంచిగా అనిపించింది. ఫోన్ చేసి మేము అక్కడికి వచ్చాను అంతే. ఓకే. ఓవరాల్ గా మన దగ్గర స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నారు కదా మీరు? అవును. స్పేర్ పార్టీలు కానీ మన సర్వీస్ కానీ ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడైనా ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తారు. ఏదైనా కావాలన్నా కూడా రెక్కలు పోయినా పట్టీలు అవి చిన్న చిన్నవి వస్తాయి కామన్ గా. దానికి ఎప్పుడైనా అడిగినా కొరియర్ చేస్తా ఉన్నా, నేను తీసుకుంటా ఉన్నా. బాగుంది. మీకు స్పేర్ పార్ట్లు ముందుగా మనం ఫీల్డ్ లో చూసుకున్నట్లయితే స్పేర్ పార్ట్లు అంటే ముందు మనం ప్రొపెల్లర్ ఉంటుంది. ఇది ఎక్కువ డ్యామేజ్, డ్రోన్ పడినప్పుడు డ్యామేజ్ ఎక్కువ ప్రొపెల్లర్లు ఇరుగుతూ ఉంటాయి. అవును. ఆ ప్రొపెల్లర్లు మీకు తక్కువ ప్రైస్ కి వస్తుందా? తక్కువనే వస్తుంది. తక్కువ ప్రైస్ కి ఇస్తాం. ఇక్కడికన్నా అక్కడ చాలా తక్కువ. ఇక్కడ చాలా రేట్ ఎక్కువ. ఇక్కడ తీసుకున్న దానికన్నా అందుకే అక్కడికి వెళ్ళే తెప్పిస్తాను. ఇక్కడ మీకు మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉందండి? ఇక్కడ ఒక సెట్ వచ్చేసి ఇక 1800, 1900 తీసుకుంటున్నారు. కల్వకుర్తిలో అయితే 2400 తీసుకుంటున్నారు. మన దగ్గర అయితే 1300 ఇస్తున్నారు. 1300. మీకు నేను తక్కువ రేట్లు ఇవ్వటం కాకుండా పర్ఫార్మెన్స్, ప్రొపెల్లర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మంచిగా ఉంది. రెక్కలు కాబట్టి బిగ్గర్ లేకుండా మెత్తగా ఉంటది. మంచిగా ఫ్లయింగ్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా పెద్ద రెక్కలు ఇరగలేదు. 300 ఎకరాలు కొట్టిన లాస్ట్ ఇయర్. ఈసారి కూడా ఒక 15-20 ఎకరాలు కొట్టిన. 2 days అవుతుందండి స్టార్ట్ చేసి. ఓకే. ఇంకా మీరు ఈ డ్రోన్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే నార్మల్ మార్కెట్ లో మన చైనా ఫ్రేమ్లతో పోల్చుకుంటే ఈ ఫ్రేమ్ లో ఇది బాగుంది. మెటల్ లో ఇంకా మంచిగా ఫోల్డ్ అవుతుంది, దగ్గరకి అవుతుంది. మనం తీసుకెళ్తుంటే కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఈ జాలి లేకుండా కూడా తీసుకెళ్లొచ్చు. ఓకే. మీకు ఈఎఫ్టీ ఫ్రేమ్ చూసుకుంటే సైజ్ పెద్దగా ఉంటుంది. అది పెద్దగా ఉంటది. ఇది చిన్నగా ఉంటది ఫ్రేమ్. మీరు మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ ఫ్రేమ్ చూపించాను, మీకు ఎలా అనిపించింది అప్పట్లో? మంచిగా ఉన్నది. అంటే నాకు తెలియదు ఈ ఫ్రేమ్ అని. అయితే నేను యూట్యూబ్ లో చూసినా కాబట్టి ఇదే కావాలని అనుకున్నా అంతే. వేరే ఉన్నది కానీ ఆడ నాకు ఇక్కడ లోకల్ కూడా చూసినా నాకు అది మంచిగా అనిపించలే, ఇదే కావాలని. ఈ డ్రోన్ లో మీకు సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ ఇంక్లూడ్ చేసి ఇచ్చాం కదా? ఇక్కడ రైతుల రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ సూపర్ ఉంది. ఇప్పుడు మా చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా నా డ్రోన్ కే కాల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మన స్పెడ్ మన ట్రాక్టర్ పంప్ లేక పెద్దగా వస్తుంది. నీకు డిస్టెన్స్ అనేది మంచిగా కవర్ అవుతుంది, ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఆ డ్రోన్ లో లేచి ఇట్లా తీస్తారు. ఇది మన అట్లా కాదు. ఒకటేసారి 8-10 ఫీట్లు వెళ్తుంది. కొంచెం హైట్ లేకపోతే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మంది అనేది బాగా పడుతుంది. అట్లా అని ట్యాంకులు ఎక్కువ వస్తుంది, స్పీడ్ వెళ్తుంది, మంచిగా ఉంటుంది. మీకు 7 ట్యాంకులు ఖచ్చితంగా ఫీల్ 100% వస్తుంది. మీరు ప్రీవియస్ గా వర్క్ ఏం చేసేవాళ్ళు అండి ఈ డ్రోన్? నేను యాక్చువల్గా నాది బిజినెస్, డ్రోన్ పని కాదు. టిఫిన్ సెంటర్ ఉంది మనకు, వేరే వ్యాపారం ఉంది. దాంట్లో పార్ట్ టైమ్ గా ఫోన్ లో చూస్తే మంచిగా అనిపించింది. నేను మధ్యాహ్నం వెళ్ళినా కూడా ఒక్కొక్క రోజు 18 ఎకరాలు, 20 ఎకరాలు, 14 ఎకరాలు ఆఫ్టర్ లంచ్ తర్వాతనే వెళ్తా. మార్నింగ్ వెళ్ళా నేను. పొద్దు నుంచి 12 గంటల వరకు నాకు బిజినెస్ టిఫిన్ సెంటర్ ఉంటది. దాని తర్వాత ఒక 5-6 గంటలు వెళ్తా. 8, 10, 15, 20 ఎకరాల వరకు కొడతా. ఓకే. అంటే మీరు టిఫిన్ షాప్ చూసుకుంటూ మధ్యాహ్నం ఖాళీ ఉన్న టైంలో ఇది వెళ్తా. ఓకే. అంతే. ఓన్లీ పార్ట్ టైం కోసం తీసుకున్నా అంతే. దీని మీద డిపెండ్ అయ్యి ఏం లేను. బాగుంది అని. దానికన్నా ఆ టిఫిన్ కన్నా ఇదే బాగుంటది. ఈ బ్యాటరీస్ ఏదైతే ఉందో మీకు వేరే కంపెనీ వాళ్ళు కానీ ఇంకా వేరే డ్రోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీకి వచ్చారు? ఫోటోలు తీసుకెళ్లారు, చాలా మంది వచ్చారు. ఫోటోలు తీసుకెళ్లారు. నా బ్యాటరీ తీసుకెళ్లి వాళ్ళ డ్రోన్ కూడా కొట్టుకొని తెచ్చిచ్చారు నాకు, ఎలా వస్తుంది ఏందని. వాళ్ళ డ్రోన్ కి పెట్టినప్పుడు ఎన్ని ట్యాంకులు వచ్చిందండి? ఇంకా వాళ్ళు అదే చెప్పారు. ఒక ఆయన స్పీడ్ 100 స్పీడ్ వాటర్ పెట్టి స్పీడ్ స్ప్రే 100 పెట్టి కొడితే 9 ట్యాంకులు వచ్చింది. 9 ట్యాంకులు 100 స్పీడ్ 100 పెట్టారు. 2 నిమిషాలు 6 సెకండ్లు, 2 నిమిషాలు 8 సెకండ్ల అయిపోతుంది. 100 స్పీడ్ లో పెడితే 9 ట్యాంకులు వచ్చింది. 100 అంటే మనం పంప్ స్పీడ్ ఏదైతే ఉందో అది 100 స్పీడ్ పెడితే ఇది 2 నిమిషాల 7 సెకండ్ల ఖాళీ అయిపోతుంది. అది 9 ట్యాంకులు కొట్టి చూపించండి. మీరు ఈ బ్యాటరీస్ చూసారు కదా, వీటికి BMS కేబుల్స్ అయితే ఇచ్చాము. దీంట్లో ఏదైతే ఉందో బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో విడిగా మీకు చిప్ వచ్చి ఇది దీంట్లో ఇంక్లూడ్ చేయకుండా నార్మల్ 14S బ్యాటరీలే మనకి 6S బ్యాటరీలో ఎలా సోల్డరింగ్ సిరీస్ సోల్డరింగ్ ఉంటుందో సేమ్ అలాగే చేసి ఇచ్చాం. మీకు BMS లేని దానికి వీటికి BMS లేదు. మీకు BMS లేని దానికి వీటికి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంకా ఇదైతే నాకు మంచిగా ఉంది. ఎందుకంటే నాకు ఆ బ్యాటరీ సంగతి తెలియదు కదా. నేను వాడింది ఇదే లాస్ట్ ఇయర్ నుంచి. ఇది బాగుంది. ఓకే.
వాటిలో మీకు ఏదైతే ఉందో బిఎంఎస్ బోర్డు పొరపాటున పాడైతే మీకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకని ఆలోచించి మనం బిఎంఎస్ బోర్డు ఎలిమినేట్ చేసి మీకు ఈ బ్యాటరీస్ ఇవ్వడం జరుగుతుంది. బాగుంది, మీకు పర్ఫార్మెన్స్ బాగుంది. బ్యాటరీలు ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఏది కాలేదు ఇప్పటి వరకు. బాగుంది బ్యాటరీ. ఈ బ్యాటరీస్ లో గానీ డ్రోన్ లో గానీ ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినాయి మీకు తీసుకున్న కాడి నుంచి? ఇప్పటి వరకు ఏం లేదు, ఇప్పటి వరకు ఏం కంప్లైంట్ లేదు. ఏమి కాకపోతే ఏమైనా కింద పడితే అదేంటే నేను రెక్కలు అది ఇది నార్మల్ గా క్యాజువల్ పడుతుంది, ఆ రెక్కలు అది పోతాయి. కానీ ఇప్పటి వరకు ఏది తిరిగిపోలే, ఏది కాలేదు. ఓకే, మీకు ఎప్పుడైనా డ్రోన్ పడిందా? ఎన్నిసార్లు పడి ఉంటుంది మీకు? ఒక్కసారి కింద పడ్డది, ఒక్కటేసారి పడ్డది. ఓకే, ఏమేమి ఎరిగినప్పుడు మీకు మీ ఐడియా ప్రకారం? ఒక్కసారి కింద పడ్డది. ఇది ఉంటది, ఈ నట్ ఇరిగిపోయింది, ఈ నౌజల్ది ఇది కింద ఇరిగిపోయింది అంతే. ఇంకా వేరే పట్టీలు పోతే నార్మల్ గా తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకా వేరే ఏమి ఇబ్బంది కాలేదు. మీకు తక్కువ కాస్ట్ లోనే అయిపోయిందా రిపేర్స్ అని? నేనే చేసుకున్నా, మా మెకానిక్ దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నేనే ఫోన్ చేసి నేను అనేది స్పేర్ పార్ట్లు ఏదైతే ఉందో మీకు ఫోన్ చేస్తే స్పేర్ పార్ట్స్ పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినాయి, ఇది ఇది పోయింది, పట్టీలు పోయినాయి, ఇది పోతే నెక్స్ట్ డే నేనే వేసుకున్నాను. మీకు V9 FC వేసి ఇచ్చాం కదా మేము. అవును, V9 అగ్రికల్చర్ FC. మీకు K3A మనకి మ్యాగ్ ఫీల్డ్ అనేది వస్తుంది. మీకు దీంట్లో మ్యాగ్ ఫీల్డ్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు. మీకు మ్యాగ్ ఫీల్డ్ అంటే K3A వాడితేనే తెలిసింది. అవును, మ్యాగ్ ఫీల్డ్ అంటే వైర్ల కింద దాని కింద కుట్టడము, మా పక్కన ఉంటారు కదా వాళ్ళు చెప్పారు. నాకు అలాంటి ఇబ్బంది లేదు. మీరు ఈ V9 FC ఏదైతే ఉందో మీరు వైర్ల కింద పెద్ద లైన్ స్తంభాల కింద దాని కింద కూడా కొట్టాను. పెద్ద లైన్ల కింద కూడా, పెద్ద లైన్ కింద 4 స్తంభాలు ఉంటాయి, దాని కింద కూడా కొట్టాను. దాని కింద కూడా ఎలాంటి ఇబ్బంది కాలేదు. మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే K3A K++ వేస్తే దాంట్లో మనకి మ్యాగ్ ఫీల్డ్ అనేది వస్తుంది. కనీసం ఆ పదం అనేది మీకు తెలిసి అది V9 వేసి ఇవ్వటం వల్ల మనకు అది తెలియదు. కాకపోతే మనది మంచిగా ఉంది, వైర్ల కింద కూడా ఏ ఇబ్బంది లేదు. మా ఇంటి దగ్గర కూడా షెడ్ ఉంది, ఆడ కూడా చెప్తా. రేగుల షెడ్ దగ్గర కూడా లేపుతాం, రేగుల షెడ్ దగ్గర అక్కడ కూడా లేపుతాం. ఓకే, మ్యాగ్ ఫీల్డ్ అనేది అసలు రాదు. ఒకవేళ రిపేర్స్ వచ్చినా కూడా మీరు రిపేర్ అనేది FC లో ఒకవేళ మీకు అప్డేట్లు వచ్చినా కూడా మొబైల్లోనే అప్డేట్ చేసుకున్నారా? మీరు డ్రోన్ కొనక ముందు ఎంక్వైరీ చేసి ఉంటారు కదా, ఎన్ని కంపెనీల దగ్గర తిరిగారు సుమారు మీరు? నేను అంటే యూట్యూబ్ లోనే ఎంక్వైరీ చేశాను, యూట్యూబ్ ద్వారానే కాంటాక్ట్ చేశాను. ఒక దగ్గర అయితే వేరే రేటు, బ్యాటరీ పికప్ ఎంత ఉంటుంది అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు గంట 20 నిమిషాలు 80 నిమిషాలు గంట నిమిషాలు 50 నిమిషాలు అని చెప్పారు. ఛార్జింగ్ అన్ని చెక్ చేశాను, నాకు ఇది మంచిగా అనిపించింది. ఛార్జింగ్ టైం కూడా తక్కువ ఉంది, మంచి బ్యాటరీ వస్తుంది. యూట్యూబ్ లోనే చూసాను. నాకు ఎవరేమి డ్రోన్ తీసుకోవాలని సలహా ఇయ్యలే, నా సొంత నిర్ణయం ఇది. ఓకే, మీరు యూట్యూబ్ లో చూసి నేను సెర్చ్ చేసి దాదాపు ఒక 10-15 గవర్నమెంట్ లో కూడా ఆల్రెడీ మన హైదరాబాద్ లో గవర్నమెంట్ ఉంది అగ్రికల్చర్, వాళ్ళతో కూడా కనెక్ట్ అయితే మాట్లాడాను మేడం దగ్గర. వాళ్ళు కూడా చెప్పారు ఇట్లా సంగతి, డ్రోన్ ఉంటది, బాగానే ఉంటది, 3 ఎకరాలు కొట్టుకోవచ్చు, 2.5 కొట్టుకోవచ్చు అన్నారు. సరేలే అని నేను ఈ డ్రోన్ లో మనం చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఫీల్డ్ లో వాడే ఉంటారు. ఏమైనా డ్రోన్ కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంకేమన్నా చేయొచ్చా దీంట్లో? మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంది వాడేయడం? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక్కటే రోజు ట్రైనింగ్ అనేది. ట్రైనింగ్ కూడా వారాలు 15 రోజులు కూడా ఏం లేదు, 1 డేనే ట్రైనింగ్. నేను డ్రోన్ కొన్న అబ్బాయి వచ్చిండు, 1 డేనే ట్రైనింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ డే ఆ రోజే పర్ఫెక్ట్ అయిపోయాను, ఓకే అన్నాడు. నేను ట్రైనింగ్ అంతే, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేనే సొంతంగా సర్వీస్ చేస్తున్నా, ఎవరు నడపరు, నేనే ఆపరేటింగ్ చేస్తా. ఓన్లీ 1 డేనే ట్రైనింగ్ నాది. ఓకే, మీకు ఇంటికే వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు? ఇంటికే వచ్చి ట్రైనింగ్ ఇచ్చాడు, డ్రోన్ తీసుకొచ్చి ఇంటికే వచ్చి ట్రైనింగ్ ఇచ్చిండు అంతే, మా ఇంటి దగ్గరనే. మీరు ఈ డ్రోన్ లో ఇంకేమైనా అప్గ్రేడ్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? మీరు ఏమైనా సలహాలు ఏమైనా ఇవ్వగలరా? సలహా అంటే రైతులు దీన్ని చాలా ఇష్టపడతారు. స్ప్రే ఇట్లా రౌండ్ అప్ తిరుగుతుంది, ఇది ఇట్లా తిరగడం వల్ల స్ప్రే అయితే స్ప్రెడ్ అవుతుంది, రైతులకు మంచిగా అనిపిస్తుంది. మొత్తం కింద మన ఏదైతే మొక్కలు ఉంటాయో మొక్కలకు మంచిగా పడుతుంది అంతే. ఇంకా ఓవరాల్ గా మీకు డ్రోన్ అయితే బాగానే మంచిగా ఉంది, బాగానే కాదు మంచి సూపర్. నేను 4 ట్యాంకులు అని తెచ్చిన 6-7 ట్యాంకులు కొడుతున్నాయి. మీరు విజయవాడ వచ్చారు కదా, వచ్చినప్పుడు నేను డ్రోన్ చూపించాను, బ్యాటరీస్ చూపించాను. మీకు అప్పుడు ఎలా అనిపించింది? ఫీల్డ్ లో తీసుకున్న దానికి వాడుతున్న దానికి నేను ఏదైతే చెప్పానో అంత బాగానే ఉందా? మీరు అప్పుడు చెప్పిన దానికన్నా ఇప్పుడు బ్యాటరీ అయితే 2 పంపులు ఎక్కువ వస్తుంది. మీరు 4 పంపులు 5 పంపులు వస్తున్నారు, 6-7 పంపులు గ్యారంటీ కొడితే. అదే నువ్వు 100 స్పీడ్ పెట్టి కొడితే 9 పంపులు కొట్టవచ్చు కూడా. ఆల్రెడీ వేరే అతను వచ్చి 100 స్పీడ్ పెట్టి కొట్టిండు, నేను కొట్టలే. అది నా బ్యాటరీలతోనే నా అతను కొట్టిండు, 100 స్పీడ్ పెట్టి కొట్టిండు, 9 ట్యాంకులు కొట్టిండు. అది 2 నిమిషాల 6 సెకండ్లు 8 సెకండ్ల. ఓకే, మీరు ఫీల్డ్ కండిషన్ చూస్తే 7 ట్యాంకులు అయితే వచ్చాయి. 6-7 ట్యాంకులు కరెక్ట్ వస్తుంది. అది హైట్ వరిసేనుకు పత్తి చేనుకు వస్తుంది. అలా జొన్న అంటే 5 ఎకరాలు వస్తుంది. అది 6 ట్యాంకులు 5.5 ట్యాంకులు 5 ట్యాంకులు కొట్టుకోవచ్చు. ఇంకా కొత్తగా ఎవరైనా ఈ డ్రోన్ తీసుకోవాలన్నా, మన దగ్గర డ్రోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి, ఈ ఫీల్డ్ లో రావాలనుకున్న మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా? 100% చెప్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ వాడినా కాబట్టి, నా సొంతంగా యూట్యూబ్ లో తెచ్చుకున్నా కాబట్టి, ఇది వాడినా కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. బ్యాటరీలు అయితే బాగున్నాయి. మా అన్న కొడుకి పక్కకున్నాడు, ఆ బాబు కూడా తెచ్చిండు. కానీ ఆ బాబు 3 ఎకరాలే వస్తుంది. అది నార్మల్ బ్యాటరీ, అది స్మార్ట్ బ్యాటరీ అంటారు, 3 ఎకరాలే కొడతాడు ఆ బాబు. నాది ఇప్పుడు 6 ఎకరాలు వస్తుంది. వర్షం అయితే 7 ఎకరాలు కొట్టుకోవచ్చు కిందికి వెళ్ళి, హైట్ ఎక్కువ లేకుండా కింద. ఓకే, మీకు బ్యాటరీస్ లో కూడా ఎటువంటి రిపేర్ అసలు ఇప్పటి వరకు రాలే, ఇప్పటి వరకు అయితే రాలే, ఇంకా రేపు చెప్పడానికి రాదు. ఓకే, మీకు ఏదైతే ఉందో మనం కొన్ని వాల్యూస్ చెప్పాం మీకు, లో వోల్టేజ్ అనేది, దానికి మించి అయితే వాడలేదు, ఏం వాడలే. అసలు నువ్వు
ఆల్రెడీ బ్యాటరీ 58.9 ఉంటది కదా, నేను 51 లోనే క్లోజ్ చేస్తా. 50 కూడా రానియాలి, ఇప్పటి వరకు రానియాలి. ఎందుకంటే మీరు చెప్పారు కదా 50 లోపల వాడితే బ్యాటరీ డౌన్ అవుతుంది అని. 51 లోపలనే, 50 కూడా రాలేదు. ఓకే, ఈ బ్యాటరీస్ ఏదైతే ఉందో మనం సెల్స్ కూడా రీప్లేస్ చేస్తాం. పొరపాటున డ్యామేజ్ అయినా కూడా అప్పుడు మీకు చెప్పాం కదా. అవునవును. అయినా బ్యాటరీస్ మనం డ్యామేజ్ చేయకుండా వాడితే ఖచ్చితంగా ఎక్కువ. ఇప్పటి వరకు నాకు ఏం డ్యామేజ్ అవ్వలేదు బ్యాటరీ. ఓకే, ఇప్పుడు 300 ఎకరాలు కొట్టినా ఒక 20 డేస్ లా, 15-20 డేస్ లా. ఇప్పుడు మళ్ళీ 2-3 రోజుల నుంచి స్ప్రే చేస్తానే ఉన్నా. ఓకే, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే మన శివలింగ గారి డ్రోన్ ఎలా వాడారు, అలాగే బ్యాటరీస్ పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది, ఆయన ఫీల్డ్ కండిషన్ లో ఎలా వాడారు అన్నది కూడా పూర్తిగా మీకు చూసి అర్థమయ్యే ఉంటుంది. మీలో ఎవరైనా ఈ డ్రోన్ తీసుకోవాలనుకున్నా, అలాగే బ్యాటరీస్ తీసుకోవాలనుకున్నా, లేదు వీటి లైవ్ పర్ఫార్మెన్స్ మీరు చూసుకోవాలన్నా కూడా మన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిలువేరు గ్రామంలో అయితే మన శివలింగ అన్న అయితే ఉంటారు. మీకు కావాలనుకుంటే రాణిపేట సెంటర్ లో మనది టిఫిన్ షాప్ అయితే ఉంటుంది. అక్కడైతే మీరు కలిసి అలాగే ఆయన డ్రోన్ మీరు తీసుకుని మీరు ఫీల్డ్ కండిషన్ లో కూడా ఈ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మనం ఈ బ్యాటరీస్ లాంచ్ చేసినప్పుడు కూడా చాలా మంది కాంట్రవర్సీలు చేశారు, చాలా మంది వేరే నెగిటివ్ వీడియోస్ కూడా చేశారు. మనం 4-5 ట్యాంకులు వస్తుందని చెప్పాము, అలాగే ఛార్జింగ్ టైం కూడా వివరంగా చెప్పాము. కానీ మనం చెప్పిన పర్ఫార్మెన్స్ కంటే శివలింగ అన్న దీనికన్నా మీరు చెప్పిన దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది అని కూడా మనకు చెప్పారు. మీరు ఎవరైనా బ్యాటరీస్ కావాలనుకున్నా, అలాగే మన డ్రోన్ విషయంలో మీకు ట్రైనింగ్ ఏదైతే ఉందో, మీకు అసెంబ్లింగ్ ట్రైనింగ్ కానించి ఫీల్డ్ లో ఎలా వాడుకోవాలి, పైలట్ ట్రైనింగ్, ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడతాం మన నెంబర్ అయితే సంప్రదించగలరు. మన దగ్గర ఇంకా ఎక్సైట్ హెక్సాకాప్టర్లు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటుంది. మీకు ఏ మోడల్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.